హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. టిఫిన్లోకి అయితే దోశలు వేసుకుంటున్నాం. పొద్దున్నైతే చర్చికి వెళ్ళి వచ్చేసామండి. ఇప్పుడైతే టిఫిన్ వేసుకొని టిఫిన్ అయితే చేసేయాలి. మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దోశలు అయితే తింటున్నాం. టిఫిన్ వేసేసుకున్నాం. దాని టెంపరేచర్ సెట్టింగ్ అవుతుందా? ఏం చేస్తున్నాం ఈరోజు? చేపల బిర్యానీ చేస్తున్నాం అండి. చేపల బిర్యానీ అయితే ఈరోజు చేసుకుంటున్నామండి. ఎప్పుడు చికెన్ మటన్ అయిపోతుంది కదా, ఈరోజు అయితే చేపల బిర్యానీ అయితే చేస్తున్నాం. చేపలు అయితే కేజీన్నర తీసుకున్నామండి. కేజీన్నరకి సరిపడా మసాలాలు అయితే కలిపి పెట్టుకున్నాము. ఇవి ఎలా కలిపానో ఫుల్ వీడియోలో అయితే చూపిస్తానండి. కలపడం కేజీన్నర చేపలకి ఇలా అప్లై చేసామండి. పీసులకి అన్నిటికీ ఇలా అప్లై చేసి ఒక వీలైతే ఒక అర్ధ గంట సేపు లేదా గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చండి. మసాలాలు అయితే పట్టించి చేపలు అనేది పక్కకు పెట్టుకున్నాం కదండి. వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని అయితే పక్కకు తీసుకుందామండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. నేను చేప ముక్కలు అయితే ఫ్రై చేసి ఇలా పక్కకైతే తీసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ చేయడానికి వెడల్పుగా ఉన్న ఒక కళాయి పెట్టుకున్నానండి. దీనిలోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నా. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, యాలకులు, అనాస పువ్వు, జాజి పువ్వు అన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటాలను పేస్ట్ పెట్టి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నిటిని ఫ్రై చేసుకుంటున్నానండి. మనము బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఈ గ్రేవీతోనే బిర్యానీ అనేది మనకి రెడీ చేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు పెరుగు కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫుల్ వీడియోలో డీటెయిల్స్గా చూపిస్తానండి. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మధ్య మధ్యలో క్లిప్లు అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళైతే తీసుకున్నాను. కేజీన్నర చేపలు తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్తో అయితే బిర్యానీ చేసుకుంటున్నామండి. బాస్మతి బియ్యంతో నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్యం అనేది శుభ్రం చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అనేది మనకి 75% ఉడికితే సరిపోతుందండి. 75% లేదా 80% ఉడికినా పర్లేదు. మనం ఫ్రై బిర్యానీ లాగా చేస్తున్నాం కాబట్టి దీనిలో వాటర్ అనేది తక్కువ ఉంటుందండి. రైస్ కొంచెం ఉడికించి తీసుకుంటేనే సరిపోతుంది. ఈ మసాలా అంతా ఫ్రై చేసింది ఉంది కదండి, దీన్ని ఇలా సమంగా పరుచుకొని దీనిపైనుంచి మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు అయితే పెట్టుకుందాం. మసాలా అంతా ఇలా సమలేవుల్లో పెట్టిన తర్వాత దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న చేపలన్నీ పరుచుకుందామండి. ఇలా వెడల్పుకున్న గిన్నెలో చేసుకుంటే మనం రైస్ తీసుకున్నప్పుడు కూడా చేప ముక్కలు అనేది విరిగిపోకుండా మంచిగా వస్తాయండి. ఇలాంటి లేనప్పుడు
బిర్యానీ చేసిన తర్వాత బిర్యానీ అనేది వేరే గిన్నెలోకి తీసుకుంటే చేప ముక్కలు అనేది ఇరక్కుండా ఉంటాయండి. ఫ్రై చేసుకున్న చేపలన్నీ ఇలా పెట్టేసుకున్నాను. దీనిపైనుంచి అయితే మనం ఉడికించుకుంటున్నాం కదండి, ఆ రైస్ అనేది వేసుకుందాం. రైస్ని అయితే మేము కొంచెమే పలుకున్నప్పుడు వేసుకున్నాము. మనకి గ్రేవీలో వాటర్ అనేది లేదు కదండి. ఇలా వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్నం అనేది ఎక్కువ ఉడికించామంటే పొడి పొడిలాడుతూ రాదండి, ముద్దలాగా అయిపోతుంది. రైస్ అనేది చూసి అయితే తీసుకొని వేసుకోవాలి. ఒక లేయర్లు ఇలా వేసేసుకొని మధ్యలో కొన్ని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ రైస్తో కవర్ చేసి చపాతీ పిండితో దీన్ని చుట్టూరు పెట్టి మూత పెట్టి కవర్ చేసామంటే ఆవిరి అనేది పోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేను ఈ పైనుంచి వేసేది మనం చేపలు అనేది ఫ్రై చేసినప్పుడు దానిలో గ్రేవీ లాగా వస్తుంది కదండి, అది ఆ పైనుంచి అయితే వేసుకున్నాను. మూత పెట్టి ఇది కవర్ చేసామంటే ఆవిరి అనేది పోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఏం చేస్తున్నావమ్మా? బిర్యానీ చేసుకుంటున్నాం చేపల బిర్యానీ. దాని కాంబినేషన్తో చేపల పులుసు అయితే పెడుతుంది. దాన్ని చూపించి పెట్టేసా, ఇది ఉడుకుతుంది. బిర్యానీ కాంబినేషన్తో పులుసు అయితే పెట్టేశాను. బిర్యానీ రెడీ అయిపోయింది. ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ. అదైతే తీసేస్తావా? తీసినా చూపు. వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫిష్ బిర్యానీ. ఇప్పుడైతే భోజనం చేయాలి. టైం అయితే 2 అయిపోయింది. బిర్యానీ చేయడానికి టైం అయిపోయిందండి. ప్రాసెస్ ఎక్కువైనా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. చేపలు అనేది తీసుకునేటప్పుడు ఫిష్ మంచిగా తీసుకోవాలండి. చేప అనేది ఇరిగిపోకుండా మంచిగా తీసుకుంటే బాగుంటుంది. మనకి గ్రేవీలో వాటర్ అనేది ఉండదు కదండి, కొంచెం అడుగు పట్టినట్టు ఉంటుంది. దానిలో టేస్ట్ అనేది ఏం డిఫరెంట్ ఉండదు, టేస్ట్ అలాగే ఉంటుంది. మేము చేసామని చెప్పట్లేదు కానీ చేపల బిర్యానీ అనేది చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. చూడు ఎంత తింటావు అమ్మో. చేపల బిర్యానీ కాంబినేషన్తో చేపల పులుసు కూడా తీసుకున్నామండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. భోజనం అయితే చేసేస్తున్నామండి. తినండి, ఎలా ఉందో చెప్పండి బిర్యానీ. చాలా బాగా వచ్చింది బిర్యానీ. లేట్ అయినాక వండుకోవడం లేట్ అయిపోయిందండి.
కాసేస్తుంది బిర్యానీ అమ్మ. డాడీకి థ్యాంక్స్ చెప్పండి. ఎలా ఉంది బిర్యానీ? సూపర్గా ఉంది చేపల బిర్యానీ. నిజంగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తా చూడండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.